ముఖ్యంగా ఈ ద్వైపాక్షిక సంబంధాలని మెరుగుపరచడంలో మీ రోల్‌ని ఒక హిస్టారికల్ రోల్‌గా చెప్తారు. ఈవెన్ నాగాలాండ్ సమస్యను పరిష్కరించడం గానివ్వండి, ఈవెన్ కాశ్మీర్‌లో తీవ్రమైన అల్లకల్లోలం ఉన్నప్పుడు 9 ఏళ్ళు ఎలక్షన్ లేదండి. మీరు దాన్ని స్టడీ చేసిన తర్వాతనే అక్కడ ఎలక్షన్ జరిగింది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అవును. ఒక ఎలక్షన్ జరగటం అనేది చెప్పారు. అవును. ఆ అనుభవాలు కాస్త వివరించండి. నేను 1994లో హోమ్ హ్మ్. సెక్రటరీగా వెళ్ళాను. హ్మ్. అప్పుడు కశ్మీర్ పరిస్థితి 1990 నుంచి 1997 వరకు హ్మ్. అతి క్లిష్టమైన పరిస్థితిలో వెళ్ళింది. చాలా చాలా. అవును. చాలా. హ్మ్. ఎందుకంటే అసలు కశ్మీర్ మన దగ్గర ఉంటుందా, వెళ్ళిపోతుందా, రేపు ఉంటుందా అన్న పరిస్థితిలో కూడా వచ్చింది. హ్మ్. పండిట్స్ అంతా కశ్మీర్ వ్యాలీ వదిలేసి వచ్చేసారు. ఆ వచ్చిన సందర్భంలో హ్మ్. పాకిస్తాన్‌లో ఇక్కడ లాహోర్‌లో లేకపోతే కరాచీలో లేకపోతే రావల్పిండిలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి న్యూస్ పేపర్‌లో. హ్మ్. కాశ్మీర్‌లో భూమి ఉంది, హౌస్ సైట్స్ ఆ! ఫర్ సేల్ అని ఇది చెప్పేసి. యాజ్ ఇఫ్ కాశ్మీర్ కూడా వచ్చినట్టే. పాకిస్తాన్ హ్యాస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంత ఆ! పరిస్థితుల్లో హ్మ్. అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుండే. ఇక్కడ ఆ టెర్రరిస్ట్ కొంతమంది చచ్చిపోతే హ్మ్. వాళ్ళకి అక్కడ పెద్ద పెద్ద సత్కారాలు, హ్మ్. అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్, హ్మ్. పెద్ద సభలు Hmm. ఇవన్నీ జరుగుతుండే. అంటే కాశ్మీర్ ఉంటుందా ఊడిపోతుందా అన్న పరిస్థితుల్లో 94లో నేను Hmm. హోమ్ సెక్రటరీ జాయిన్ అయ్యాను. హ్మ్. అయితే కాశ్మీర్ మీద ఫోకస్ లేదు అప్పుడు.